నన్ను నీలా మార్చుకోమయా నజరేయా. లెంట్ గురించి బైబిల్లో ఉందా? అసలు బైబిల్ లెంట్ సీజన్ని పాటించమని చెప్పిందా? అసలు లెంట్ సీజన్ యొక్క చరిత్ర ఏంటి? ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. జాగ్రత్తగా ప్రతి మాటను గమనించండి. మరలా చెప్తున్నాను, దయచేసి ఎవరు కూడా సంపూర్ణంగా వీడియో చూడకుండా జడ్జ్ చేయకండి. ఎందుకంటే చెబుతున్న విషయాలు ఏం చెబుతున్నామో ఆ విషయాలు బిబిలికలా కాదా, లేకపోతే ఆ విషయం గురించి సంపూర్ణంగా విన్న తర్వాత మీ నిర్ణయం కానీ మీ జడ్జ్మెంట్ ఏదైతే ఉందో అది కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అయితే వినకుండా దయచేసి ఎవరు కామెంట్ చేయొద్దు. ఎందుకనంటే ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు మీకు సంపూర్ణమైన అవగాహన కలగాలనే ఉద్దేశంతో ప్రాపర్ రీసెర్చ్తో మీ ముందుకు వచ్చి ఈ వీడియోస్ అందించడం జరుగుతుంది. కాబట్టి చెబుతున్న విషయాలు రైట్ ఆర్ రాంగ్ తర్వాత మీరు కూడా రీసెర్చ్ చేయండి, మీకు కూడా అర్థమవుతుంది. సో ముందుగా వాట్ ఈజ్ లెంట్? అసలు లెంట్ అంటే ఏంటి? ఎవరు ప్రారంభించారు? ఎందుకు ప్రారంభించారు? దీనికి గల కారణాలు ఏంటి? ఇవి ముందు మనకు తెలియాలి. సో లెంట్ అంటే ఏంటంటే వసంతకాలం, స్ప్రింగ్ టైం. ఇది ఎందుకు ప్రారంభించారనంటే, సో ఆకులన్నీ కూడా వసంతకాలంలో చిగిరిపోయి మంచిగా చక్కగా కలర్ఫుల్గా ఆకులన్నీ వచ్చేదాన్ని చూసే వసంతకాలంగా పిలిచారు కదా. కాబట్టి లెంట్ అనే దానిని ఎందుకు పిలిచారంటే, సో లెంట్ అని ఎందుకు పిలిచారంటే మూడబారిపోయిన జీవితాలను మరలా చిగురించే విధంగా ఒక క్రైస్తవుని జీవితం ఉండాలన్నట్టుగా లెంట్ అని పిలిచారు. సో ఇప్పుడు అసలు దీనిని పిలవడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? సో లెంట్ అనే పదాన్ని మనం కనుక ఆలోచిస్తే గ్రీకులో దీన్ని ఏమని పిలిచారంటే టెస్ట్రాకోస్తి అని పిలిచారు. అంటే దాని అర్థం ఏంటంటే 40 అని అర్థం. 40 days పీరియడ్ అని దాని యొక్క ఉద్దేశం. ఎందుకు ఈ విధంగా పిలిచారు? ఏంటి దీనికి గల ప్రధానమైన కారణం అని అంటే 325 ADలో కెనాన్స్ ఆఫ్ నిసియా అనే గ్రూప్ వాళ్ళు, ఆ సంస్థ వాళ్ళు, సో మొట్టమొదటిసారిగా వాళ్ళు ఈ లెంట్ని ఇన్వెంట్ చేసింది వాళ్ళే, ఈ లెంట్ని ఇంట్రడ్యూస్ చేసింది వాళ్ళే. కారణం ఏంటంటే, సో మొదటి శతాబ్దంలో ఆదిమ క్రైస్తవులు ఎవరైనా లెంట్ పాటించారంటే లేదు, లెంట్ పాటించలేదు. లెంట్ గురించి బైబిల్లో ఏమైనా ఉందా అంటే లెంట్ గురించి బైబిల్లో ఏమీ లేదు. మరి ఎవరు ప్రారంభించారంటే 325 ADలో కెనాన్స్ ఆఫ్ నిసియా, అంటే ఒక నిసియా అనే ఒక సభ, వీళ్ళు క్రైస్తవులు. సో బిషప్లు, పోపులని ఎలాగైతే మనం పిలుస్తున్నామో ఆ కాలానికి వాళ్ళు ఆ విధంగా ఉండేవాళ్ళు. అయితే వారి ద్వారానే 325 ADలో ఇది ఇంట్రడ్యూస్ చేయబడింది. సో ఇప్పుడు బైబిల్లో ఆదిమ క్రైస్తవులు కానివ్వండి, లేకపోతే అపోస్తులు, వీళ్ళు ఎవరు పాటించలేదు కదా. కాబట్టి ఇది మనం పాటించాలంటే పాటించాల్సిన అవసరం లేదు. అయితే మరి ఎందుకు ఈ లెంట్ అనేది బాగా క్రిస్టియానిటీలోనికి వ్యాప్తి చెందింది? ఎందుకు చాలామంది దీనిని అడాప్ట్ చేసుకున్నారు? ఎందుకు వీటిని పాటిస్తున్నారు? అసలు బైబిల్లో లేదు కదా, మరి దీనిని పాటించాల్సినంత అవసరం ఏముంది అని అంటే, ఇందులో వాళ్ళు ఇచ్చిన ఫ్యాక్ట్స్ లేకపోతే వాళ్ళు చెప్పిన విషయాలు అది చాలామందిని ఇన్స్పైర్ చేసింది, చాలామంది సేవకుల్ని ఇన్స్పైర్ చేసింది. ఆ మాటలు ఏంటంటే, ముందుగా ఈ కౌన్సిల్ ఆఫ్ నిసియా అనే వాళ్ళు ఏమని వాళ్ళు చెప్పారంటే, సో మొదటి శతాబ్దంలో క్రైస్తవులు, అపోస్తులు అందరూ కూడా చాలా గొప్పగా పరిచర్య చేశారు, సేవ చేశారు. యాక్చువల్లీ చెప్పాలంటే శ్రమలలోనే క్రైస్తవ్యం విస్తరించింది. మొదటి 2 శతాబ్దాలు ఏమంటే నిజంగా చాలా హింస పొందారండి క్రైస్తవులు, చాలా హింసకు గురి అయిపోయారు. అయితే 3వ శతాబ్దంలో ఎప్పుడైతే కాన్స్టంటైన్ గారు రోమన్ ఎంపరర్గా, చక్రవర్తిగా ఆయన అయ్యాడో, ఆయన క్రైస్తవుడు కాబట్టి అప్పటి నుంచి శ్రమలు అనేది తగ్గింది. తర్వాత చర్చెస్ బిల్డ్ అయిపోయింది, అంతా కూడా ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటున్న టైం. ఆ టైంలో ఏం జరిగిందంటే క్రైస్తవులందరూ కూడా చల్లారిపోయారండి. క్రైస్తవులందరూ కూడా నామకార్థ క్రైస్తవులుగా మారిపోయారు. చర్చెస్ వచ్చాయి, అన్నీ ఉన్నాయి, కానీ క్రీస్తులో బలంగా లేరు. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే ప్రతి ఈస్టర్కి వీళ్ళు బాప్తిజం ఇచ్చేవాళ్ళండి. సో ప్రతి ఈస్టర్కి బాప్తిజం ఇచ్చేటప్పుడు వీళ్ళకి ఏమనిపించిందంటే, వీళ్ళకి గనక మనం ప్రాపర్గా గైడ్ చేసి ప్రాపర్గా వీళ్ళని పశ్చాత్తాపంలోనికి తీసుకెళ్ళి వీళ్ళని నిలబెడితే గనక వీళ్ళు క్రీస్తు కొరకు తుది శ్వాస వరకు నిలబడతారు అనే ఉద్దేశంతో ఈస్టర్ రోజు మరి బాప్తిజం ఇచ్చే ముందు వీళ్ళు ఏం చేశారంటే ఈ లెంట్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే 40 రోజుల ఉపవాస కూడికలుగా, 40 రోజుల ఉపవాస ప్రార్థన దినాలుగా, లేకపోతే శ్రమకాల దినాలుగా దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. కారణం ఏంటంటే ఈ 40 రోజులు వాళ్ళు దేవునితో సమయాన్ని గడపాలి, దేవునితో వారి ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా ఉందో వాళ్ళు సరి చేసుకోవాలి, వాళ్ళు పశ్చాత్తాపడాలి, రిపెంట్ అవ్వాలి, వాళ్ళ పాపాల కోసం పశ్చాత్తాపడి అప్పుడు వాళ్ళు మరి ఈస్టర్ రోజున వాళ్ళు వచ్చి బాప్తిజం తీసుకుంటే వాళ్ళు దేవునిలో స్థిరంగా నిలబడతారు అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశారు. అంటే ఇంటెన్షన్ ఆలోచిస్తే ఇంటెన్షన్ మంచిగానే ఉంది. జాగ్రత్తగా వినండి, బైబిల్లో దేవుడు
ఆచారాలకైతే వ్యతిరేకంగా ఉంటాడు, కానీ దేవుని కొరకు చేసే ఇంటెన్షన్స్ ఉంటుంది చూసారా, అది మంచిదైనప్పుడు దేవుడు ఎప్పుడూ దానిని వ్యతిరేకించలేదు. సో ఇలా మనం చూడగలిగితే ఈ 325 ADలో నిసియా సభ అనే వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, సో వీరికి మనం బాప్తిజం ఇచ్చే ముందు వీరిని ప్రాపర్గా సిద్ధపరిచి మనం బాప్తిజం ఇవ్వగలిగితే వాళ్ళు క్రీస్తులో స్థిరంగా నిలబడతారు కదా అనే ఉద్దేశంతోనే ఇచ్చారు. అయితే దీని తర్వాత కొంతకాలానికి వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇది సంఘంలో మనం ఎందుకు ఇంట్రడ్యూస్ చేయకూడదు, సంఘస్థులు కూడా మనం ఎందుకు నేర్పించకూడదు, విశ్వాసులు కూడా బలపరచడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది కదా. ఎందుకంటే అనేక మంది చల్లారిపోతున్నారు, ఆత్మీయ జీవితంలో చల్లారిపోతున్నారు, భక్తి విషయంలో తొలగిపోతున్నారు, మొదట ప్రేమ ఇప్పుడు వాళ్ళలో ఉండట్లేదు, ముందు వాళ్ళకున్న ఆత్మీయ జీవితం ఇప్పుడు ఉండట్లేదు. కాబట్టి వాళ్ళని బలపరచడానికి కూడా దీనిని చేద్దామని ద మోస్ట్ ఇంపార్టెంట్ సీజన్గా దానిని పిలిచారు. ఫాస్టింగ్ సీజన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫాస్టింగ్ సీజన్గా లెంట్ దినాలను పిలిచారు. ఎందుకనంటే విశ్వాసులను బలపరచడానికి, మరలా వాళ్ళ ఆత్మీయ స్థితిని బలపరచడానికి వాళ్ళు ఈ 40 days లెంట్ సీజన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు. అయితే వాళ్ళు ఈ 40 daysని ఈ విధంగా విశ్వాసులను బలపరచడానికి, వాళ్ళకు ఈ కార్యక్రమాన్ని చేయడానికి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఏంటి అని అంటే, బైబిల్లో 2 వాక్యాలు చూపించారు. ఆ 2 వాక్యాలు వాళ్ళని చాలా చాలా ఇన్స్పైర్ చేసింది. అందుకే బిగినింగ్లో క్రైస్తవులందరూ కూడా ఈ లెంట్ని చేయడానికి అందరూ ఒప్పుకున్నారు. బైబిల్లో లేకపోయినా వాళ్ళు వీటిని చేయడానికి ఎందుకు ఒప్పుకున్నారు, వీటిని పాటించడానికి ఎందుకు ఇష్టపడ్డారంటే 2 వాక్యాలు ఉన్నాయి. ఆ 2 వాక్యాలు వాళ్ళని ఎంతో బలపరిచింది కాబట్టే వాళ్ళు వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వీటిని చేయడం ప్రారంభించారు. అదేంటో జాగ్రత్తగా చూద్దాం. నిర్గమకాండం 34:28 అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. ఇక్కడ ఈ మాటలు చూడగలిగితే మోషే గారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆయన దేవునితోనే ఉన్నాడండి. దేవునితో ఉపవాసం ఉన్నప్పుడు, దేవునితో సమయాన్ని గడుపుతున్నప్పుడు ఆయన 10 ఆజ్ఞలను పొందుకున్నాడు. ఈ వచనం ఆదిమ క్రైస్తవుల్ని చాలా బలపరిచింది. ఎందుకనంటే మనము కూడా దేవునితో ఉందాం. భక్తులు ఆ విధంగా బ్రతికారు కాబట్టి కదా విలువైన దేవుని మాటలను పొందుకున్నారు. అది ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడింది. మనము కూడా ఈ 40 రోజులు ప్రార్థనలు చేసుకుందాం, ఈ 40 రోజులు దేవుని వాక్యాన్ని విందాం, ఈ 40 రోజులు దేవుని కోసం బ్రతుకుతూ మన ఆత్మీయ జీవితాలను సరి చేసుకుందాం అనే ఒక పిలుపును వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఏంటంటే మోషే గారు చేసిన 40 రోజుల ఉపవాసం. సో ఈ లెంట్ యొక్క ఉద్దేశం గ్రీకులో కూడా టెస్రోకస్తి అనే పదంతో, అంటే 40 day పీరియడ్తో పిలిచారు. కాబట్టి ఈ 40 రోజులు ఏ విధంగా అయితే మోషే గారు మరి ఆయన దేవునితో ఉపవాసం ఉండి ఆయన దేవుని సన్నిధిలో గడిపాడో, అదేవిధంగా మనము ప్రయత్నిద్దాం, మనం కూడా గడిపే ప్రయత్నం చేద్దాం. రోజు సాయంత్రం ఉపవాస ప్రార్థనలు పెట్టుకుందాం, రోజు సాయంత్రం దేవుని మాటలు విందాం అన్నట్టుగా 40 రోజుల పిలుపును వాళ్ళు ఇచ్చారు. ఇది ఇచ్చినప్పుడు సేవకులందరికీ చాలామందికి నచ్చిందండి మాట. ఇది ప్రారంభంలో చెప్పాలంటే మంచి ఇంటెన్షన్తో, మంచి ఇన్స్పిరేషనల్గా దీనిని ప్రారంభించారు. ఇది కాకుండా మరొక వచనం కూడా వాళ్ళని చాలా ఇన్స్పైర్ చేసింది. ఆ వచనం అంటే ఇది కాకుండా మరొక వచనం కూడా వారిని చాలా ఇన్స్పైర్ చేసింది. ఆ వచనం ఏంటో జాగ్రత్తగా చూద్దాం. మత్తయి సువార్త 4:2 40 దినములు 40 రాత్రములు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. ఇక్కడ కూడా మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. సో ఉపవాసం ఉండిన తర్వాత ఆయన మినిస్ట్రీలోకి వచ్చాడు. అంటే ఈ 40 రోజులు ఉపవాసం యేసు ప్రభుని ఎంతో సిద్ధపరిచింది కదా. ఆయన సిద్ధపరచబట్టే కదా మరి గొప్ప పరిచర్య చేశాడు. పరిచర్యకు రాకముందు, మినిస్ట్రీ చేయడానికి ముందు ఆయన తనను తాను సిద్ధపరచుకొని, బలము పొందుకొని, ఉపవాస ప్రార్థన ద్వారా తనను తాను శక్తి పొందుకొని గొప్ప పరిచర్య చేశాడు. కాబట్టి సేవకులంగా మనము కూడా మన పరిచర్య బాగుండాలంటే, ఆత్మని రక్షించాలంటే, ఆత్మలో బలపడాలనంటే, మరి అనేకుల్ని మనము మరి ఆత్మీయంగా రక్షించాలి, నశించిపోతున్న వారిని రక్షించి కాపాడాలంటే మనము కూడా 40 రోజులు ఉపవాసం ఉంటే బాగుండు అని ఎప్పుడైతే అప్పట్లో ఆ దినాలలో ఉన్న సేవకులు దీని కొరకు పిలుపునిచ్చారో అప్పుడు ఈ మాట చాలామంది సేవకులకి నచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే ఈ విషయాలని నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు, దీనికి సంబంధించిన విషయాలు నేను తెలుసుకున్నప్పుడు వాస్తవం చెప్పాలంటే ఆత్మలో నేను కూడా ఆనందించానండి. ఎందుకంటే వాళ్ళ తపన చూడండి, వాళ్ళ ఇంటెన్షన్స్ చూడండి, వాళ్ళ థాట్స్ చూడండి. చల్లారిపోయిన జీవితాలను మరలా రగిలింప చేయాలి, మరలా ఆత్మీయంగా బలపరచాలి. కాబట్టి వీటిని చేద్దాం అన్నట్టుగా వాళ్ళు దీనిని స్టార్ట్ చేశారు. అయితే స్టార్ట్ చేసినప్పుడు, ప్రారంభించినప్పుడు అది చాలా బాగున్నదండి. కానీ మరలా కొంతకాలం గడిచే కొద్దీ దీనిని అందరూ ఆచారంగా చేసేసారు. సో ఈరోజు ఇది ఆచరణలాగా జరుగుతుంది. 40 days లెంట్ అనగానే ఇది ఒక ఆచరణలాగా జరుగుతుంది. కానీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి,
మనం నిజంగా దేవుని వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి, ఆయనతో సమయాన్ని గడపాలి అనే ఆలోచన లేకుండా పోయింది. కాబట్టి మరలా ఈ లెంట్ దినాలలో మరలా నేను మీ అందరికీ పిలుపునిస్తున్నాను. మీరందరూ కూడా ఆత్మీయంగా ఉజ్జీవకరంగా మీరు బ్రతకాలి, మీరు జీవించాలంటే ఖచ్చితంగా దేవునితో సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి. ఈ 40 రోజుల్లోనే చేయాలా? ఎప్పుడైనా చేసుకోవచ్చు కదంటే ఎప్పుడైనా చేసుకోవచ్చండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. అయితే ఈ 40 రోజుల్లో విశ్వాసులందరూ సంఘంలోనికి వస్తారు, లేకపోతే అందరూ సహవాసంగా కూడుకుంటారు. కాబట్టి దీన్ని చేసుకునే ప్రయత్నం చేయండి, దీనిని యూటిలైజ్ చేసుకోండి. ఏమంటే ఇంటెన్షన్స్ మంచిదైనప్పుడు, థాట్స్ మంచిదైనప్పుడు, అది దేవుని కోసం అయినప్పుడు దేవుడు ఎప్పుడు తిరస్కరించాడండి. కానీ ఇది ఆచారబద్ధంగా చేస్తే దేవుడు ఖచ్చితంగా దీన్ని ఒప్పుకోడు. ఫార్మాలిటీ కోసం చేస్తే దేవుడు దీన్ని ఖచ్చితంగా ఒప్పుకోడు. నామకార్థంగా చేస్తే దేవుడు దీనిని ఖచ్చితంగా ఒప్పుకోడు. కానీ నేను ఆత్మీయంగా బలపడడానికి చేస్తానంటే చేయండి, తప్పులేదు. విశ్వాసాన్ని బలపరచడానికి చేయాలనుకుంటే చేయండి, తప్పులేదు. మరి ముఖ్యంగా సేవకులు చెప్తున్నాను, సేవల అభివృద్ధి చూడలేకపోతున్నాను, సేవలో ముందుకెళ్ళలేకపోతున్నాను, పరిచర్లు ఎన్నో అవసరతలు ఉన్నాయి, పరిచర్లు ఎన్నో చేయాలనుకుంటున్నాను, కానీ ఏమి చేయలేకపోతున్నాను అని ఒకవేళ మీరు కనుక బాధపడుతుంటే, మీరు కనుక ఆ పరిస్థితిలో ఉంటే, నేను మీకు కూడా తెలియపరిచేది ఏంటంటే, యేసుక్రీస్తు వారే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన గొప్ప మినిస్ట్రీ చేయడానికి. కాబట్టి గొప్ప పరిచర్య చేయాలంటే మనల్ని మనం సిద్ధపరచుకుందాం, తప్పేముంది. మనల్ని మనం ఇంకా ఆత్మీయంగా బలపరుచుకుందాం, తప్పేముంది. దేవుని బలం మీద ఆధారపడుతూ దేవుని సహాయం కొరకు కోరుకుంటూ పరుగులు తీద్దాం, తప్పేముంది చెప్పండి. ఆచరణంగా చూసినంత వరకు ఇది తప్పుగానే అనిపిస్తుంది. ఒకవేళ కాదు, ఇది నాకు బైబిల్లో ఉన్న ఇన్స్పిరేషన్, యేసుక్రీస్తు వారు ఆయన మినిస్ట్రీ ప్రారంభించడానికి ముందు ఆయన ఇలా చేశాడు. కాబట్టి నా జీవితంలో కూడా నేను గొప్ప పరిచర్య చేయాలని, గొప్ప సేవ చేయాలని, గొప్పగా వాడబడాలి అన్న ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా చేయండి. ఇది ఏమాత్రమూ తప్పు కాదు. మీ ఆత్మీయ జీవితం బాగుంటుందండి, దేవునిలో బలపడతారండి, దేవునిలో ముందుకు సాగుతారండి. కాబట్టి ఇలాంటి దినాలలో వీటిని మంచి ఇంటెన్షన్స్తో, మంచి థాట్స్తో చేయండి, అది తప్పు కాదు. ఒకవేళ ఆచరణబద్ధంగా చేస్తే మీకు మీరే ఉత్తరవాదులు, దేవునికి మీరే సమాధానం చెప్పాలి. ఇది లెంట్ సీజన్ యొక్క చరిత్ర. లెంట్ గురించి బైబిల్లో ఉందా? లేదు. లెంట్ పాటించాలా? అవసరం లేదు. కానీ మన ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకోవడానికి మంచి ఇంటెన్షన్స్తో, మంచి థాట్స్తో, బైబిల్లో ఉన్న వాక్యాన్ని బట్టి ఇన్స్పైర్ అయ్యి మోషే లాంటి భక్తులు, యేసుక్రీస్తు లాంటి మహాదేవుడు ఉపవాసం ఉండి ఆయన మనకు మాదిరిగా చూపించి వెళ్ళారు. కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి, పరిచర్లో వేగంగా ముందుకు వెళ్ళడానికి ఉపవాసం ఉండి ఈ కాలాన్ని మనం ఉపయోగించుకోవచ్చు అంటే ఉపయోగించుకోవచ్చు. కాబట్టి దీనిని చక్కగా అర్థం చేసుకొని మీరందరూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ స్టీఫెన్ బాబ్.